ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మంది చూస్తున్నాం. అది అంటే కోవిడ్ నుంచి చూసుకున్నట్లయితే ఏవైతే పావురాల వల్ల అవును. ఇన్ఫెక్షన్స్ వస్తాయి లంగ్స్ అండ్ పెట్స్ ఉంటే ఇంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయంటారు. సో ఎంతవరకు పాసిబుల్ ఉంటుందండి? I will tell you one thing. Pet సంగతి పక్కన పెట్టేసేయండి. క్యాట్స్, డాగ్స్ అండ్ ఆల్ that anybody could have an allergy. ఇప్పుడు సిగ్నిఫికెంట్గా చూసేది పిజన్ రిలేటెడ్ డిసీజ్. రైట్. అవును. దిస్ ఈస్ కాల్డ్ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్. అది ఇట్స్ ఎ వెరీ వెరీ ర్యాంపెంట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సిటీ నౌ, ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్. రైట్ రైట్. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇఫ్ యు సీ, ఇంకేం పక్షులు కనిపించవు, ఎక్కడికి పోయినా పావురాలే కనిపిస్తాయి మీకు. ది రీజన్ బీయింగ్ పీపుల్ ఆర్ ఫీడింగ్ దెమ్. యా అవును. రిలీజియస్ గ్రౌండ్స్ అనండి, ఏదన్నా కానివ్వండి, లాట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ దే కీప్ ఆన్ ఫీడింగ్ పిజన్స్, యూ విల్ ఫైండ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పిజన్స్. ఆల్ రైట్. సో దానివల్ల పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. బర్డ్ డ్రాపింగ్స్ అనేది డ్రై అయిపోయి డ్రై పౌడర్ మాదిరి వచ్చి దే ఆర్ ఇన్ ది సర్క్యులేటింగ్ ఇన్ ది ఎన్వైర్న్మెంట్. యూ బ్రీత్ దట్. Some people are extremely sensitive to that and it produces a severe lung inflammation. Lungs damage అవుతాయి and it is irreversible. రైట్. It is irreversible. So పారాల వల్ల వచ్చిన జబ్బు ఇట్స్ నాట్ సచ్ ఎ సింపుల్ థింగ్. ఏదో పారాల ఎక్స్పోజర్ అయింది, కొద్ది దగ్గు వచ్చిందని కాదు. ఇట్ కెన్ కిల్ పీపుల్. రైట్. People die because of this and some people require a lung transplant also. It goes that bad anamata. So like in other cities, like for instance in Bombay, they have banned public feeding of pigeons. రైట్. అవును. Legally they have banned and they have also prosecuted people who are feeding pigeons. Hyderabad, I think we are long overdue on that. రైట్ రైట్. We have to do that. We have to enforce it also. అంటే ఓన్లీ పావురాలైనా ఇంకా వేరే ఇతర బర్డ్స్ వల్ల కూడా ఇలాంటివి వేరే వచ్చాయి? బర్డ్స్ కూడా రావచ్చమ్మా, కానీ ది నెంబర్ ఆఫ్ పిజన్స్ దట్ యు సీ, for sheer numbers they are causing the maximum damage now. మిగతా బర్డ్స్ కూడా రావచ్చు, రాదని కాదు. And there are so many other agents which can produce a similar disease, but that is confined to small pockets అన్నమాట. ఓకే. రైట్. సో మేజర్ ఇష్యూ ఇస్ మనకి ఇది జనరల్ ఆల్ ఓవర్ ది సిటీ ఉన్నది కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ ఎ వెరీ ఫర్మ్ స్టెప్ అగేన్స్ట్ దట్. ఓకే. డెఫినెట్లీ షూర్ అండి. నిజంగా ఇది ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ దట్ కాబట్టి Because on an average we see so many people coming to the outpatient with that problem. ఓకే. We know that, we tell them, but ఇల్లు విడిచిపెట్టి పోలేము. We can't ask your neighbors to stop. Right. Some people, they cite religious issues. రైట్. ఓకే. But this is very difficult, but still the government has to take a stand on that and to ban this thing once and for all. రైట్ అండి. షూర్ అండి. నిజంగా అది I జరగాలని mean, because I got this forum to open my viewpoint, I thought we should make a very firm statement on that. ఇంట్లో పెంచుకునే పెట్స్ వల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ It is వచ్చాయి? specific allergy ఉండొచ్చు. You may be Regular. allergic to dogs. I may not be allergic to dogs, so I can keep a dog. But I am a pet friendly person. So till we prove that you are allergic to the pet that you have, we allow you to keep the pet. అండ్ ఇంకా ఇప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కొంతవరకు అదే కొంతమందికి వీక్గా ఉండొచ్చు. అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్కి తట్టుకునే శక్తి లేకపోవచ్చు. మరి అవి ఏమైనా పెంచుకోవాలి అన్న ఎలా సాధ్యం అవుతుంది? కాదు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. పెట్స్ ఆర్ డిఫరెంట్ ఇష్యూ. పెట్స్తో మనకి దానికి దీనికి సంబంధం లేదు. If you have an allergy to that and it is very significant, then you have to take a chance. I mean, make efforts to get rid of the pet for whatever the reason. ఓకే. ఓకే. But not because of that. But people with low immunity have to not interact with too many people. Mask వేసుకొని ఉండాలా. People who are undergoing chemotherapy, అటువంటి వాళ్ళు యూజువలీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, వస్తారు, ది కమ్ బ్యాక్ విత్ ఎ కోల్డ్, వైరల్ కోల్డ్. ఇంట్లో సంబడి ఎల్డర్లీ పర్సన్ హూస్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ యాజ్ వి సే, వాళ్ళ దగ్గరికి పోతే వెంటనే వాళ్ళకి అంటే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ జనరల్ హైజీన్ ప్రికాషన్స్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. రైట్ అండి. అది. అండ్ ఇంకా ఇప్పుడు మన వింటర్ సీజన్లో మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఇద్దరు పిల్లలు కావచ్చు, పెద్దలు ఉండొచ్చు. కావచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎ కోల్డ్, వేర్ ఎ మాస్క్, అంతే. వాష్ యూర్ హ్యాండ్స్, కాంటాక్ట్ అనేది జాగ్రత్తగా, ఎక్కడంటే అక్కడ ముక్కు తుడుచుకొని చెయ్యి అక్కడ పెట్టి ఇది చేసి అవన్నీ చేయకుండా, దీస్ ఆర్ ఆల్ హైజీన్ ఇష్యూస్. ఓకే. పాటించము, బట్ అందరినీ పాటించమని వీ హ్యావ్ టు టెల్ దెమ్. తెలియని వాళ్ళు నేర్చుకుంటారు, తెలిసిన వాళ్ళు పాటిస్తారు.
టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.